Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేసి మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద వాలంటీర్లు వాళ్ళు చేసేటువంటి సేవల గురించి మళ్ళా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ స్టార్ట్ అయింది ప్రజల్లో. ఎందుకంటే నిన్నటి దాకా వాలంటీర్లను మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరిద్దరికీ కూడా వత్తాసు పలుకుతా వారికంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షం కంటే కూడా ఈ మీడియా చేసేటువంటి అవినీతికరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వటం. అంటే అవినీతికరమైన సమాచారం అంటే ఉన్నది లేనిది ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చాలి అని చెప్పనని, లేకపోతే మిస్లీడ్ చేయాలనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఇవాళ ఇంకో కొంచెం కొద్ది దగ్గరలో వస్తున్నటువంటి ఇంకా అనదర్ పరాకాష్ట ఏంటంటే ఇవాళ వాలంటీర్స్. ఈ వాలంటీర్లకి పింఛన్లు ఇస్తున్నారు. వీళ్ళు 50 కుటుంబాలతో సన్నిహితంగా ఉంటున్నారు. వీరందరూ కూడా ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్నట్టుగా ఇప్పటివరకు ప్రచారం చేస్తూ అసలు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పని ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి పెద్దలు కొంతమంది చేత ఏదో సెంటర్ ఫర్ డెమోక్రసీకి సిటిజన్స్ డెమోక్రసీ అని ఏదో అట్లాంటివి పెట్టి మొత్తం మీద చేస్తున్నది. మొత్తం మీద వీళ్ళు అడిగినట్టుగానే ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క వాలంటీర్లని ఈ పింఛన్ల యొక్క విషయంలో కానీ ఈ పథకాల విషయంలో మీరు యొక్క ఈ అవసరం లేదు, వారి యొక్క దగ్గర నుంచి వారికి సంబంధించినటువంటి ఫోన్లు కానీ అన్నీ కూడా తీసుకోండి అని చెప్పినట్టుగా చెప్పారు. దాంతో ఇవాళ మొట్టమొదటి రోజున 1వ తారీఖు కల్లా పింఛన్లు అందించేటువంటి వాలంటీర్లు లేకపోయేసరికి ఒక్కసారిగా వారు అనుకున్నటువంటిది బూమరంగ్ అయింది. అది ఏం జరిగింది అని చెప్పనంటే, ఎప్పుడైతే వాలంటీర్లు లేరో ఈ అవ్వా తాత కానివ్వండి, వికలాంగులు వృద్ధులు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడాను తప్పనిసరిగా సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా పెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ రోజులు మనం ఎండలు ఎట్లా ఉన్నాయో చూసాం. ఈ ఎండల్లో వెళుతూ ఉంటే ఎంతటి బాధాకరమైన పరిస్థితి, లేదా అక్కడ దాకా వెళ్ళడానికి వీళ్ళు ఖర్చు పెట్టుకుని వెళ్ళవలసినటువంటి ఆటోనో ఏదో ఒకటి కానివ్వండి, ఇవన్నీ కూడా చూసిన తర్వాతన ఒక్కసారి ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లి పింఛన్ ఇస్తున్నటువంటి దాని మీద ఏది రకంగా అయినా సరే చెడగొట్టాలి అనేటువంటి వీరి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో అది బూమరంగ్ అయింది వాళ్ళ రోజున. దాంతో వెంటనే ఉపశమన చర్యలు తీసుకుని మన యొక్క ఈనాడు వారు రాశారు. ఇది రాసింది ఒక్కసారి కూడా మీరు చూడండి. వారే అడ్డుకుంటూ నెపం తేదేపాపై నెట్టేస్తూ అని చెప్పని పెట్టారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర, దీనికి ఉన్నతాధికారుల అండ, వృద్ధుల్ని ఎండల్లో నడిపించే దుర్మార్గపు ఆట, పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం. అసలు ఇప్పటి వరకు పింఛన్లు అనేటువంటిది ఈ 4 సంవత్సరాల అటు ఇటుగా 10 నెలలు దగ్గర దాకా పింఛన్ అనేది 1వ తారీఖున పొద్దున్నే అవ్వాతాత ఇంటికి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం చూసాం మనం. దీని మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ప్రతిపక్షాలు కానీ మీడియా మనం చెప్పినటువంటిది ఇంతకుముందు జరిగినటువంటిది కళ్ళారా మన ముందు ఒక్కసారి మళ్ళీ తీసుకుని వచ్చారు. ఇది ఇవాళ ప్రజలు కూడా కంపేర్ చేయాల్సింది. ఒకప్పుడు ఈ యొక్క 4 సంవత్సరాలకి 10 నెలలకి ముందు ఇవాళ ఎట్లా తేడా ఉన్నది అనేటువంటిది ఒక్కసారి వారి యొక్క మాటలోనే చూడండి. సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. 4.5 ఏళ్లుగా నడుస్తున్న ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తేదేపాపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతో పాటు దివ్యాంగులు, మహిళల్ని 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీలకు పైగా ఎండల్లో నడిపించే వికృత రాజకీయ క్రీడ ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోని పింఛన్దారుల్ని కొండలు గుట్టలు ఎక్కించి, వాగులు వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా పింఛన్దారులందరిలో విషబీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశం. చూసారా, ఇది వరకు పింఛన్ కావాలి అంటే ఆ కలెక్టరేట్ దగ్గర, ఆర్డీఓ ఆఫీసు దగ్గర పడిగాపులు పడి అవ్వలు తాతలు దివ్యాంగులు వారు ఏ రకంగా అక్కడ దాకా వెళ్ళి ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు వస్తుందో పింఛన్ తెలియదు. అదే చంద్రబాబు గారి సమయంలో పింఛన్ రావాలి అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఇంకొక పింఛన్దారుడు మరణిస్తేనో ఇంకోటి జరిగితే తప్ప ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి 1వ తారీఖు ఉదయాన్నే వీరందరికీ కూడా పింఛన్లు అందిస్తుంటే దీని మీద ఇప్పటివరకు దుర్మార్గమైనటువంటి భాష వాడినటువంటి వారు ఇవాళ రోజున
మొట్టమొదటిసారిగా ఇప్పుడు అసలు ఇంతకుముందు పింఛన్ల వ్యవస్థ ఎట్లుంది అని మనం ఏమన్నా మర్చిపోయామేమో, కానీ ఇప్పుడు మనకు గుర్తు చేశారు. చూసారా, ఎండకు ఎండి 45 డిగ్రీల్లో నడుచుకుంటూ వెళ్ళి వంకలు వాగులు గుట్టలు దాటి ఏ రకంగా ఇంతకుముందు పింఛన్ అందేది అనేది మన ఈనాడు వారే చెప్పేశారు. కాబట్టి ఒక్కసారి ఇంతకుముందు పింఛన్లు జగన్ గారికి ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి చూడండి. మళ్ళా వీళ్ళు కనుక ఇప్పుడే లోకేష్ గారు ఎక్కడో చెప్తున్నారు, మేము వస్తే టీడీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం, పథకాలు ఇస్తాం అని చెప్పాడు అని చెప్పని సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి వీళ్ళు కనుక మళ్ళా వస్తే జరిగేదేంటి, వంకలు గుట్టలు వాగులు దాటి మళ్ళీ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి వాళ్ళు చెప్పేటువంటి జన్మభూమి కమిటీ వాళ్ళ యొక్క మళ్ళీ రికమెండేషన్తోటే వస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అనేటువంటిది ఒక క్వశ్చన్. రెండోది, అసలు పింఛన్లు ఎంతమందికి ఇస్తున్నారు అదొక క్వశ్చన్. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఇంకొక క్వశ్చన్. ఈ మూడింటికి ఆన్సర్ మనం ఇప్పటిదాకా ఇచ్చాం. ఇప్పుడు మన ఈనాడు వారే ఇచ్చేశారు. ఏంటో చూసారు, అది ఒక్కో సచివాలయం పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి అని చెప్పని దాంట్లోనే రాష్ట్రంలో సచివాలయాలు 15,004, సచివాలయ సిబ్బంది 1,35,000. ఎక్కడితో ఒక్కసారి ఆలోచించండి. గ్రామ సచివాలయాలు 15,004. ఇంతకుముందు మనకు తెలుసు పంచాయతీ సంస్థలు ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి వ్యవస్థలు. కానీ ఇవాళ 3-4 కిలోమీటర్లకే గ్రామ సచివాలయాలు మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాల్ని అక్కడే అందజేస్తున్నటువంటి ప్రజల దగ్గరికే పాలన తీసుకుని వెళ్తే, నిన్నటిదాకా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల మీద ఏ రకంగా మాట్లాడారు, అసలు ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు కదా. పాపం వారే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. రాష్ట్రంలో సచివాలయాలు 15,004, సచివాలయ సిబ్బంది 1,35,000. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చావు అన్నాడు ఈయన. 34,000 ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ఉద్యోగాలు ఎన్నో తెలిసిన 1,35,000 ఉద్యోగాలు వారు రాసిన దాని ప్రకారం. మిగతా పక్కన పెట్టండి. సామాజిక పింఛన్లు 65,90,000 సామాజిక పింఛన్లు ఇస్తుంది 65,92,000 మందికి. అంటే చూడండి, 66 లక్షల మందికి ఈ రోజున పింఛన్లు అందుతుంది. చంద్రబాబు గారి సమయంలో పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమందో తెలుసునండి, 39 లక్షల మంది. ఇవాళ తీసుకుంటున్నటువంటి వాళ్ళు 66 లక్షల మంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఇక ఒక్కో సచివాలయంలో సగటున సచివాలయ పరిధిలో పింఛన్లు సగటున 439 మంది ఉన్నారు. ఒక్కొక్క సచివాలయంలో సగటున 439 పింఛన్లు తీసుకుంటున్నారు. అంతేకాదు సచివాలయ పరిధి ఎంతో తెలిసిన 3-4 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. 3-4 కిలోమీటర్లకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా వాళ్ళని నియమించి వారి ద్వారా పింఛన్ల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కావాల్సిన ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇచ్చి ఎక్కడికి దూరం పోకుండా 3-4 కిలోమీటర్లలోనే వాళ్ళు ఎక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్నో ఆర్డీఓనో ఎక్కడికో వెళ్లకుండా, జిల్లా దాటకుండా కాదు, వాళ్ళ ఇల్లు దాటి బయటికి 3-4 కిలోమీటర్ల దూరం పోకుండా అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలకి సమాధానాన్ని సచివాలయాల్లో గ్రామ సచివాలయం ఇవ్వటం అనేటువంటిది జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణ. అది ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఉన్నది వంకలు వాగులు గుట్టలు దాటి పోయి ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూర్చుని, ఆ చెట్ల కింద కూర్చుని డబ్బులు ఇచ్చుకొని అవినీతి చేస్తే ఎప్పటికి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి నెంబర్ 1. ఇంకొకటి ఇప్పుడు ఇవాళ చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారి సమయంలో నెలకి పింఛన్ల కింద ఖర్చు పెట్టింది 400 కోట్లు మాత్రమే. ఇవాళ రోజున జగన్ గారి ప్రభుత్వంలో 1968 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే అటు ఇటుగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెడుతున్నాడు. సో అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 27,647 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటివరకు జగన్ గారు 55 నెలల్లో 83,526 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అప్పులు తీసుకుని వచ్చి ఏం చేశాడు అనేటువంటి వాళ్ళు కానీ, లేకపోయేటట్టయితే ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది, సంక్షేమం అంటే ఏమిటి అని చెప్పనని కానీ, లేకపోయేటైతే సోమరిపోతుల్లా కూర్చోబెడుతున్నారు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది సోమాలియా అని చెప్పననేటువంటి మాట్లాడినటువంటి వీరందరికీ మీరు రేపు ఓటుతోటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైనా సరే పథకాలు అందుకునే వాళ్ళే కాదు, పథకాలు అందుకున్న వాళ్ళు అందుకోనటువంటి వాళ్ళు కూడా మీరు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది. జగన్కి ముందు, జగన్ వచ్చిన తర్వాతన ఏం జరుగుతుంది అనేది కావాలి. తర్వాతన ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇవాళ రోజున మనలో కొంతమంది మేధావులు లేకపోతే వాళ్ళు ఏమంటారంటే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ పెట్టేశారు, మా యొక్క ఇన్కమ్ ట్యాక్స్లో ఏవో ట్యాక్స్లు కడుతున్నాం అనే పని. వాళ్ళందరికీ కూడా సమాధానం, నిన్నటి దాకా మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల మీదట్న లేకపోతే పచ్చపత్రికలో రాసినాయి కదా, ఈ పథకాల మూలకంగా అప్పులు పాలైపోతున్నాం, ఈ అప్పులన్నీ మీరే తెచ్చాలి అంటే ప్రజలందరికీ. నిన్న కూడా నేను ఎక్కడో చోట చూశాను, ఆయన వాళ్ళు ఎవరో రాస్తూ ఉన్నారు, ఏమంటే ఈ పథకాలకి ఉన్నటువంటి అప్పుల లేదా రాష్ట్ర అప్పులన్నీ మనమే కట్టుకోవాలి, ప్రతి పేదవాడి జేబులోనూ ఉంది అని చెప్పనని.
ఎంత ఈ పచ్చపత్రికలు రాసేదాన్ని ఈ మేధావులు అనేవాళ్ళు కూడా ఇట్లా ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఈ దేశంలో ఏ అప్పులైనా సరే ఏమైనా సరే ఇవన్నీ కూడా దేశం చేస్తోంది అప్పులు, రాష్ట్రము చేస్తాయి అప్పులు. ఇవాళ అమెరికా కూడా దరిదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు అనేటువంటిది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటున్నప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. అట్లాగే ఈ యొక్క అప్పులు తీర్చడానికి మనందరం జేబులో నుంచి ఎవరికి ఇస్తాం? కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకుల్లో వచ్చినటువంటి డబ్బులు ఇవి. ఎవరికి అప్పు తీరుస్తాం? అదే మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది పార్లమెంట్లకి అసెంబ్లీలకి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టారు. ఆ బ్యాంకులు పోయినాయి. ఆ డబ్బులు మనవి, మనం కట్టాలి. మనం కట్టినటువంటి డబ్బులు పోయినాయి. ఇప్పుడు కొంతమంది మీరు చూస్తుంటారా, కోఆపరేటివ్ బ్యాంకులు లేకపోతే ఒక బ్యాంకు దివాలా తీస్తే పాపం మేము పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు అవన్నీ పోయినాయంటారే అది. అంతేగాని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అప్పుకి, ప్రతి పైసాకి ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా ఉన్నాయి అనేటువంటి దానికి ఇదే ఒక ఉదాహరణ. 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మనం పింఛన్ల కింద ఇస్తున్నాము అంటే 5 సంవత్సరాలలో ఎంత ఇచ్చారో మీరు ఒకసారి చూసుకోండి. దీనికి ఇంకొకటి పథకాలు తీసేస్తారు అనుకుని పాపం చాలామంది ఆయన ఏదో చాలా విజనరీ అది ఇది అనుకున్నారు కదా. నిన్ననే ఇద్దరూ చెప్పేశారు పథకాలు ఉంటాయి అని. ఆయన ఏమన్నా ఇంకొక 6 కూడా తీసుకొచ్చేశాడు, సూపర్ 6 అని చెప్పని. ఈయన కూడా నిన్న చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు అని చెప్తున్నాడు. అయితే వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన నాయకుడు. అయితే ఈయన ఒకప్పుడు ఇమ్మెచ్యూరిటీ ఎక్కడ తెలుస్తుందంటే, వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, భూమాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయని తెలిపారట. అసలు నాకు అర్థం కాదు. గంజాయి అనేటువంటిది పూర్తిగా ఎలిమినేట్ అయ్యేటట్టు చూడాలి, మద్యం కూడా పూర్తిగా నిషేధం కిందకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో వీటిని నియంత్రిస్తే అసలు ఈ పథకాలకి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎట్లా వస్తాయి నాకేం అర్థం కాల. గంజాయి అవన్నీ కూడా సోషల్ ఈవిల్స్, సామాజిక రుగ్మతలు. వాటిని డెఫినెట్గా మద్యంతో సహా రూపుమాపాల్సినటువంటి వాటికి నుంచి వాడు ఏదో ₹1 మద్యం నుంచి వస్తే ఒక ఇన్కమ్ రావచ్చు, కానీ దాని మీద ప్రభుత్వాలు పూర్తిగా ఆధారపడి లేవు. ఏదో ఒక పథకానికి అది కొంచెం ఉంటే ఉండొచ్చు అవసరంగా. అటువంటి పరిస్థితుల్లో ఈయన మాట్లాడేటువంటి దాన్ని బట్టి వీళ్ళకి సరైనటువంటి ఒక ప్లాన్ లేదు, లేకపోతే సరైనటువంటి ఆలోచన లేదు. వీరికి ఎంతసేపటికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పనేటువంటి తప్ప వేరే ఇంకా ఏమీ లేవు అని చెప్తున్నా. ఇంతకంటే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక నేను చెప్పింది ఏమన్నా ఈనాడు వారిది అయితే ఆ యొక్క అక్కసు, ఈర్ష్య, ద్వేషం, ఇందాక చెప్పిన సంక్షేమ పథకాలు ఆగము అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ అయితే, వైకాపా ఇంటికి వెళ్ళడం ఖాయం, రాయలసీమకు జగన్ ఏం చేశారు, పింఛన్లకు డబ్బులు లేక మాపై విష ప్రచారం, ఎమ్మిగనూరు, మార్కాపురంలో బాపట్ల సభల్లో. ఇది ఎంతసేపటికి వాళ్ళ ఇంటికి వెళ్తారు, వీళ్ళ ఇంటికి వెళ్తారు. ఆయన ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళిపోయాడు. కరకట్టలో కూడా ఎక్కువ ఉండట్లేదు ఇప్పుడు ఇవాళ రోజున. ఆయనకు ఆ అవకాశం కూడా ఇంకా కరకట్ట కూడా ఉండకపోవచ్చు. అందుకనంటే నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్రభుత్వం లేదా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కేసుల మూలకంగా కరకట్ట ఖాళీ చేయాల్సి రావచ్చు. అందుకని ప్రతి వాళ్ళు కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోతారని మాట్లాడటం అనేటువంటిది ఆయనకి అలవాటైపోయింది. పింఛన్లకు డబ్బులు లేకే మాపై విష ప్రచారం అంటున్నాడు. ఇంతకీ అసలు ఈ పింఛన్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఏ రోజైనా ఈయనకి ఇంటికి పింఛన్ పంపించాలనే ఆలోచన వచ్చిందా? రాలేదు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కన్నా చేశాడు కదా. మరి వాగులు, గుట్టలు ఇవన్నీ దాటకుండా వృద్ధులకి లేకపోతే దివ్యాంగులకి వీళ్ళకందరికీ కూడాను తప్పనిసరిగా ఈ పింఛన్ ఇంటికి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఇస్తే ఎంత బాగుంటుంది అన్నారా? అనలేదు. కానీ ఇవాళ గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇవ్వడానికి ఉపయోగించాలట. సరే, అది ఏంటి అనేటువంటిది పక్కన పెట్టించండి. మొత్తం మీద ఇవాళ ఈనాడు కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పింఛన్లు ఏదైతే ఉందో ఈ దేశం మొత్తంలోనూ కూడా ₹3,000 ఇవ్వటం మొదటిది. అంతకు మించి ఇది లేదు అని. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయా, అప్పుడు క్యాలెండర్ ఎక్కడా, అదెక్కడా అని అడిగేటువంటి ఈ యొక్క పచ్చ మిత్రులందరికీ కూడా ఒక ఉదాహరణ ఏంటంటే, 1,35,000 గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని. మూడోది, ఇవాళ రాజధాని కావాలి, రాజధాని ఢిల్లీని తలదన్నే రాజు కడతాను అంటే, ఒక గ్రామంలో ఉన్నటువంటి వాడికి ఢిల్లీని తలదన్నే రాజధాని ఎక్కడుందో అక్కర్లేదు. తను 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దాటంగానే తనకు కావాల్సినటువంటి పథకాల విషయం కానీ, తనకి వ్యవసాయానికి సంబంధించినటువంటిది కానీ, తన క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే బర్త్ సర్టిఫికెట్ కానీ, ఇంకే సర్టిఫికెట్ కావాలన్నా కూడా 3-4 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆ గ్రామ సచివాలయంలోనే అందుతోంది. అంటే అది గ్రామ స్వరాజ్యం, అది గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం. ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. మనం ఇవాళ కొన్ని సంస్కరణలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, వీటన్నింటిలో వస్తున్నటువంటి సంస్కరణలు మనకు కావాలి అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ పింఛన్లదే ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ పింఛన్లు మేము వస్తే 4,000 ఇస్తామని చెప్పనని, ఇంటి దగ్గరికే ఇస్తాము అని చెప్పనని, 20 కుటుంబాలకు ఒక బండి పెడతాము అని చెప్పనని, ఇవన్నీ కళ్ళబుల్లి మాటలతోటి ఇంకా నమ్మి 14 సంవత్సరాలు చూసాం. 4 సంవత్సరాల్లోనూ ఈ రిఫార్మ్స్ చూసాం. ఎవరు కావాలి అనేటువంటిది ఆలోచించుకోండి.